జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట. అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి. కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారీగా వాళ్ళకు ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట. ఇది మనకి ద్వాదశ రాశులు ఏవైతే మనము జ్యోతిష చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి నవమ స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, చూపిస్తుంది అనమాట మనకి. సో ఈ గ్రహము ఎలా పనిచేస్తుందంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట. అంటే మనకి ఫస్ట్ హౌస్ అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానము, నవమ స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణాస్ అంటారనమాట. ఈ కోణాస్ని లక్ష్మీ స్థానాస్ అని కూడా అంటూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ లక్ష్మీ స్థానంలో ఈ హైయెస్ట్కి వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది. ఈ నవమ స్థానము మనకు యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో, అంటే పాపకర్మలు కాకుండా మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా సడన్గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు, అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ సడన్గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము, లేకపోతే ఏదో ఒక సో ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడెక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్లో ఫ్లరిష్ అవుతాయి. ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాము, డబ్బు డిపాజిట్ చేస్తాము, బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్లో పెట్టుకుంటాం. ఈ భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుందన్నమాట. కర్మాస్ మనము ఎంత గుడ్ కర్మాస్ చేస్తే, ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుందన్నమాట. ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని లక్ష్మీ స్థానం అని కూడా చెప్తూ ఉంటాము. ధర్మ త్రికోణం కూడా అవుతుంది. అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు, ధర్మాన్ని. అంటే మనం హిందూ అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు. కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు, వాళ్ళు రిలీజన్ని ఫాలో అవ్వరు కానీ వాళ్ళు మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా, పాడు చేయకుండా ఆ బిలీఫ్ని వాళ్ళు ఫాలో అవుతారనమాట. ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది. అది కాకుండా మనకి టెంపుల్స్, చర్చెస్ అవ్వచ్చు, మాస్క్స్ అవ్వచ్చు, అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ. అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమ స్థానానికి సంబంధించిందే అవుతుంది. అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్, అంటే మన తండ్రితోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది, తండ్రి మనకి ఏం నేర్పించారు, పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్. సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకు చాలామంది మెంటర్స్ తారసపడుతూ ఉంటారు, టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు, వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు, వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి నవమ స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది. అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు. సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఆ రకంగా చూసుకోవాలి. అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ భావంకి ఏంటంటే డిఎన్ఏ అంటారనమాట. మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది. మనం ఎలాంటి ఇంట్లో పుట్టాలి అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు, ఆయన పుట్టినప్పటి నుంచి గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి.
సో అలాంటి వాళ్ళు మనం ఎందుకు అట్లా అవ్వట్లేదంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాము, దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి ఈ భాగ్యం చూపిస్తుంది అనమాట. పూర్వీకులు ఏం చేశారు, మనం ఏం చేసాం, మనం మన పిల్లలకి ఎగ్జాక్ట్లీ అంతే. అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్కెట్టుకుంటే 5th to 9th వచ్చేసరికి భవద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది. మనకి 5th హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వపుణ్యం ఏదైతే మనం చెప్తూ ఉంటామో మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనవాళ్ళు వీళ్ళంతా కూడా మనకి ఈ నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది. మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి, ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి షడ్బల కాన్సెప్ట్ ఉంటుంది. కంబస్ట్ అయిందంటే అస్తంగత్వం పొందిందా గ్రహము, లేకపోతే వక్రిగతిలో ఉన్నదా, లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా, ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం, పితృదోషాలు, మాతృశాపాలు, స్త్రీ శాపాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ ఈ భావం గనక పాడైంది అని అనుకుంటే గనక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ అంత ఉంటాయి చాలా మంది దగ్గర, కానీ ఆ పని చేయాలనుకునే టైంకి ప్రాపర్ టైం రాదు. దానివల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి. ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలీదు. కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు, జాబ్ వస్తుంది అని అనుకుంటారు, వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు. ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది. ఎందువల్ల ఆగుతుందంటే ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట, ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటుంది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు, బ్యాంక్లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి, కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్కి వెళ్ళలేరు, బెస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళలేరు, బెస్ట్ మార్క్స్ రాలేవు. ఇవన్నిటికీ కారణం భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం. దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ వస్తాయి అన్నమాట. ధనుసు రాశి వాళ్ళకి భాగ్యాధిపతి రవి అవుతారు. ఈ రవి మనకి జనరల్ గానే పంచమాధిపతి, న్యాచురల్ కాల్పురుష్ కుండలిలో మనం చూసుకుంటే పంచమాధిపతి, కానీ ధనుసు రాశి వాళ్ళకి ఇక్కడ భాగ్యాధిపతి అయ్యారు కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి రవి మంచి పొజిషన్లో, అంటే ఇప్పుడు పంచమంలోకి ఉన్నారనుకోండి ఉచ్చస్థితి పొందినట్టు అవుతుంది. అదే భాగ్యస్థానంలో ఉంటే స్వక్షేత్రంలో ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే తండ్రి మాట వేదవాక్కులాగా ఉంటుంది. అంటే మనకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ ఫాదర్ మాట దాటకుండా అరణ్యంకి వెళ్ళమంటే వెళ్తారు కదా, సేమ్ ఇలాంటి ఒక ఫాలోయింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ తండ్రి మాటకి అంత విలువ ఉంటుంది. గురువుల పట్ల కూడా వీళ్ళు అంత గౌరవంగా ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. ఎందువల్ల అంటే స్వతహాగా ధనుసు రాశి గురు రాశి అవుతుంది. మనకి కాలచక్రం ప్రకారం కూడా మన నవమ స్థానానికి ధనుసు రాశినే అవుతుంది. ఇలాంటి ధనుసు రాశిని మనం లగ్నం కిందకి మార్చుకుంటే ఏంటంటే వీళ్ళు చాలా రిలీజియస్గా ఉంటారు. వీళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తారో, ఏదైతే నమ్ముతారో దాని పట్ల 100% అష్యూరెన్స్ తోటి ఉంటారనమాట. అంటే వాళ్ళు ఏ మతాన్ని బిలీవ్ చేస్తారో ఆ మతం పట్ల వాళ్ళకి అమితమైన ప్రేమ ఉంటుంది అనమాట. అండ్ గురువుల పట్ల కూడా అంతే ఇదిగా వీళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. ఫాదర్ పట్ల రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళ టీచర్స్ పట్ల రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే నేను ఒక యోగిలాగా బ్రతకాలంటే నాకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి, ఆ గైడెన్స్ కావాలంటే నేను తూచా తప్పకుండా పాటించాలి అనే ఒక ఈ నైతిక విలువలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ఇంటెగ్రిటీ అని చెప్తూ ఉంటాం మనం ఒకటి ఇంగ్లీష్ వర్డ్లో. అంటే వీళ్ళు ముందు ఒకలాగా వెనకలు ఒకలాగా కాకుండా వీలైనంత మట్టుకు ముక్కుసూటిగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా వాల్యూ సిస్టమ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అండ్ ఇప్పుడు తండ్రి ఎలా చెప్తే అలా ఫాలో అవ్వడం ఒకటి. హయ్యర్ నాలెడ్జ్ కోసం ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏదన్నా ఒక విషయాన్ని తెలుసుకుంటే దాన్ని డిగ్ చేసి తెలుసుకోవడము, లేకపోతే ఒకటి చదివిన తర్వాత ఇంకోటి ఏదో చదువుకోవాలి అని. అంటే ఇది నార్మల్ డిగ్రీస్ చేయని వాళ్ళైనా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరే, ఒకవేళ ఈ కాంబినేషన్ భాగ్యాధిపతి రవి కనుక బాగుంటే వీళ్ళకి ఒక తెలియని ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ధైర్య సాహసాలని కోల్పోకుండా వీళ్ళనంత
వీలైనంత మట్టుకు చాలా స్ట్రాంగ్గా ఎదుర్కోవడానికి కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అబద్ధాలు ఎక్కువ ఆడరు. ఓకే, ఫస్ట్ థింగ్ వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు అబద్ధాలు ఆడరు, వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో అబద్ధాలు ఆడనివ్వరు అనమాట. రవి ఎస్పెషల్లీ స్ట్రాంగ్ ఉండాలి, గురువు స్ట్రాంగ్ ఉండాలి ఇలాంటి కాంబినేషన్స్లో. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సర్కిల్లో కూడా ఎవరైనా అబద్ధాలు ఆడుతుంటే వీళ్ళు సహించరు, మొహం పైన చెప్పేస్తారు లేదా ఫ్రెండ్షిప్స్ కట్ చేసేసుకుంటారు. అలా ఉంటారు అనమాట, మిక్స్ చేయరు అనమాట ఏది మాట్లాడినా సరే. వీళ్ళనంత మట్టుకు కాంట్రవర్సీస్కి దూరం ఉంటారు. కానీ చాలా స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది వీళ్ళకి. అది నిజమైతే నిజంని ఫాలో అవుతారు, ఒకవేళ అబద్ధం అంటే తప్పు విషయంనైనా సరే అంతే స్ట్రాంగ్గా ఖండిస్తారు కూడా వీళ్ళు. ఆ రకంగా ఉంటారు. మనకి యాక్టివిస్టులు కనిపిస్తూ ఉంటారు, సోషల్ యాక్టివిస్టులు, ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట. అండ్ పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు స్పెసిఫిక్గా పొలిటికల్ కెరియర్లో లేకపోయినా సరే పాలిటిక్స్ని ఎక్కువ ఫాలో అవ్వడము, ఇలాంటి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడము కనిపిస్తూ ఉంటుంది. వీలైనంత మట్టుకు వీళ్ళకి విజ్డమ్ ఎక్కువ నేర్చుకోవాలి, ఆ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయాలి. అంటే వీళ్ళు ఒక చిన్న సరౌండింగ్స్లో ఉన్నా సరే వీళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి న్యాచురల్గా ఒక అట్రాక్షన్ వచ్చేస్తుంది అనమాట, ఆ చార్మ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఉదయం లేవగానే రవి ఎట్లాగైతే మనకి సూర్యోదయం అయిన వెంటనే లైట్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో వీళ్ళకి అట్లాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ సంతానం పుట్టిన తర్వాత వీళ్ళ భాగ్యవృద్ధి జరగడము, వీళ్ళైనంత మట్టుకు వీళ్ళకి ఫస్ట్ బార్న్ ఎవరైతే పుడతారో వీళ్ళు గత జన్మలో వీళ్ళతోటి కనెక్షన్ ఉన్న వాళ్ళే మళ్ళీ ఈ జన్మలో కూడా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఈ రవి పంచమాధిపతి అయిన కుజుడితో కలిసి ఉంటే కనుక ఇంకా చాలా మంచి కాంబినేషన్ అనమాట. ఒక బ్యూటిఫుల్ రాజయోగం కిందికి కన్సిడర్ చేయొచ్చు. అతీతమైన ధైర్య సాహసాలు అనమాట, ఇంకా ఎవరిని లెక్క చేయనంత దీంట్లోకి వెళ్ళిపోవడము. ఇప్పుడు ఒకవేళ రవి అండ్ కుజుడు కలిసి ఉన్న, రవి గురువులు కలిసి ఉన్న, ఇదన్నీ కూడా ధర్మ త్రికోణంలోకి వస్తాయి కాబట్టి వీళ్ళకి కెరియర్ పరంగా కూడా ఉన్నత శిఖరాలు అందుకోవడము, వీళ్ళనంత మట్టుకు వాళ్ళ స్వంత హార్డ్ వర్క్ పైన ఎక్కువ ఉండడము, అంటే లక్ ఫ్యాక్టర్ కంటే కూడా హార్డ్ వర్క్ పైన ఎక్కువ బిలీవ్ చేయడము, అంత ఈజీగా ఓటమిని యాక్సెప్ట్ చేయకపోవడము. ఎందుకంటే రాజు ఎప్పుడు ఓటమిని యాక్సెప్ట్ చేయరు కదా, సో అలాగే ఇక్కడ రవి భాగ్యాధిపతి అవుతారు కాబట్టి ఓటమిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. అంటే అన్ని విధాలుగా నేను ట్రై చేసేసాను, నాకు ఇంకే రిగ్రెట్స్ లేవు అనుకునే ఒక మైండ్ సెట్ ఉంటుందన్నమాట రవి బాగుంటే. అదే ఒకవేళ రవి గనక పాపగ్రహాలతో గనక కలిసి ఉంటే, అంటే రాహుతో, కేతుతో, శనితో కలిసి ఉంటే మనకి ఫస్ట్ నంబర్ 1 తమ్మురులు ఏమొస్తుందంటే పితృదోషాల కిందికి కన్సిడర్ అవుతుంది అనమాట. ఇది అంటే వీళ్ళ గత జన్మలో వీళ్ళు కానీ వీళ్ళ పూర్వీకులు కానీ ఆ పర్టిక్యులర్ లీడర్షిప్ రోల్స్లో ఉండుంటే కనుక ఎదుటి వాళ్ళకి ఏదైనా హాని చేసి ఉండడము ఇలాంటివి జరిగి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ కొద్దిగా భాగ్యం వృద్ధి చెందకుండా ఆబ్స్టికల్ క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దానికి వాళ్ళ వివిధ జన్మ జాతకాలని బట్టి మనకి రెమెడీస్ ఉంటాయి కాబట్టి ఆ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. మరొకసారి రెమెడీస్ కూడా వివరించండి. ఒకవేళ జన్మ జాతకంలో రవి గనక పాడైపోయి భాగ్యాధిపతి గనక పాడైపోయినట్లయితే గనక మనకి నిత్యం ప్రతిరోజు కనిపించే ప్రత్యక్ష దైవం రవి సూర్యుడు కాబట్టి సూర్యోదయంకి మొదలే నిద్ర లేచి వీళ్ళనంత మట్టుకు మీరు డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే స్వతహాగా ధనుసు రాశి వాళ్ళు బిఫోర్ సన్ రైజ్ నిద్రలేస్తారు చాలా మట్టుకు. 4 o'clock బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడానికి ట్రై చేస్తారు, 4-5కి. ఒకవేళ అలాంటి వర్క్ కల్చర్లో ఉండి మీకు పాసిబుల్ అవ్వట్లేదంటే వీళ్ళనంత మట్టుకు సూర్యోదయం అయ్యేదానికంటే ముందు మీరు నిద్ర లేచి మీ లైఫ్ని ఒక ప్రాపర్ బ్యాలెన్స్లో పెట్టుకొని, అంటే ఆ టైమింగ్ ప్రాపర్గా మీరు మెయింటైన్ చేసుకోగలిగితే, టైం మేనేజ్మెంట్ చేసుకోగలిగితే ఫస్ట్ మీరు రవి బెటర్ అవుతారు. రవికి అర్ఘం ఇవ్వడము, వీలైనంత మట్టుకు మనకి రాగి చెంబులో వాటర్ కన్జ్యూమ్ చేయడము, పెద్దవాళ్ళ పట్ల మీరు కొద్దిగా గౌరవాలు చూపెట్టడము, మీ ఫాదర్ మాటకి విలువనివ్వడము. ఫాదర్ లేకపోయిన వాళ్ళు ఉంటే గనక ఫాదర్ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు గైడెన్స్ కోసం వచ్చిన వాళ్ళపైన చికాకు పడకుండా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, లేదా వాళ్ళ గైడెన్స్ మీరు తీసుకోవడము, గురువుల పట్ల కొద్దిగా రెస్పెక్ట్ చూపెట్టడము, ఇతర రిలీజియస్ ఎవరైతే అంటే ఇతర మతాల గురించి చెడు ప్రచారాలు చేయకుండా వీలనంత మట్టుకు మీ పని మీరు చూసుకున్నట్లయి దగ్గరలో ఉన్న సూర్యుడి టెంపుల్ ఏదైనా ఉంటే గనక ఆదివారం రోజు వీలైనంత మట్టుకు మీరు నాన్ వెజ్ అవాయిడ్ చేసేయండి. అండ్ సూర్యుడికి ఆదివారం రోజు అభిషేకాలు చేయించుకోవడము, లేకపోతే అర్చనలు చేయించుకోవడము, ఇలా చేయించుకొని ఆదిత్య హృదయం పఠనం చేసుకోవడము, రెగ్యులర్గా ఆదిత్య హృదయం పఠనం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి.